శివాయ నమ. రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం గత కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ చౌడేశ్వరి సాంబశివ దేవాలయంలో ప్రతి ఏటా కూడా వార్షికంగా కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణ మహోత్సవం అన్ని శివాలయాల్లో చేస్తుంటారు. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం మనం కూడా ఇక్కడ మా నాన్నగారి దగ్గర నుంచి పూర్వం నుంచి కూడా జ్వాలాతోరణ మహోత్సవం అనేటటువంటిది చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా లేని విధంగా నిన్న రాత్రి ఆ జ్వాలాతరణంలో మంటలో పల్లకి తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా ఆ వైరు కట్ అయిపోవడం వల్ల ఏమిటో కానీ అనుకోకున్న పరిస్థితిలోని అది అలాగ నేరుగా పల్లకి మీద పడిపోవడం వలన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పల్లకి మోస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా ఆ జ్వాల ఏదైతే ఉందో అది పడిపోవటం వల్ల నిన్న సుమారు ఒక 4-5 మంది ఆ మంటల్లో కొంచెం గాయపడడం జరిగింది. అయితే రాత్రి వెంటనే హఠాత్తుగా వాళ్ళందరినీ కూడా ఆసుపత్రులకి తరలించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రాత్రి ఇక్కడ పూజాధికారులు నిర్వహించుకున్న తర్వాత అందరూ కూడా కమిటీ వారైతేనేంటి, వీధుల వాళ్ళైతేనేంటి, మేము అందరం కూడా వెళ్ళి పలకరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటిది ఎప్పుడు కూడా ఇలా జరిగినటువంటి దానికి అందరం కూడా చాలా విచారిస్తున్నాము. అయితే అంత గాయాలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు ఏదో అపకారం జరగవలసినటువంటిది ఇలా స్వామి చిన్న రూపంలో మాకు సరిపెట్టాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంత భక్తి శ్రద్ధలతోటి ఏ నిందలు గట్రా చేయకుండా స్వామి ఎందుకు ఇలా చేశాడని కూడా అనకుండా ఏదో జరగవలసినటువంటిది పెద్ద ఉపద్రవం నుంచి ఈ చిన్నదాంతో మా అందరికీ తప్పించాడు, ఎవరికి ప్రాణాపాయం గట్రా లేకుండా చేశాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా చూపిస్తున్నారు. నేను ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళందరూ కూడా తొందరగా క్షేమంగా తిరిగి రావాలని, క్రీమ్ అచ్యుతానంద గోవింద అనేటటువంటి మంత్రం ఏదైతే ఉందో ఇది అందరూ కూడా జపం చేసి వాళ్ళు తొందరగా క్షేమంగానే ఉన్నారు, తొందరగా గాయాలతో తిరిగి వచ్చేయాలని చెప్పేసి అందరినీ కోరుకోవడం జరుగుతుంది. దీనికి ప్రాయశ్చిత్తంగా కూడా ఎప్పుడు ఇలా జరిగింది కాబట్టి శివమాల దీక్ష తీసుకొని కార్తీక మాసం అయిపోయిన తర్వాత శ్రీశైలం అందరి చేత కూడా ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రం రాయించి దాన్ని శ్రీశైలంలో తీసుకెళ్ళి అక్కడ ఆ మంత్రం ఏదైతే ఉందో దాన్ని జపం చేసినటువంటి దాన్ని అక్కడ దారపోసి దానికి ప్రాయశ్చిత్తంగా అక్కడికి వెళ్ళి చేయాలనేటటువంటిది కూడా సంకల్పించడం జరిగింది. దీనికి భక్తులందరూ కూడా సహకరించి మరలా ఇలాంటివి ఎప్పుడూ కూడా పునరావృతం కాకుండా ఉండేందుకు స్వామివారిని అందరినీ కూడా ఏ తప్పుదల గట్రా ఏమైనా జరిగినా, ఏ పొరపాట్లు జరిగినా క్షమించి ఇలాగే ఎప్పుడూ కాపాడుతూ ఉండమని మనసారా కోరుకుంటున్నామండి. స్వస్తి.